మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇది మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా ఆలకిద్దామండి. వాయిస్ బ్రేక్ అవ్వట్లేదు అండి. ఓకే ఓకే ప్రైజ్ లార్డ్. దేవుడు ఇది మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చాలు. ఇక్కడ ఉన్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి అవసరమైన మాట ఒకటి ఏమిటంటే దేవుని చిత్తము. ఆ దేవుని యొక్క చిత్తమును మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. అంటే ఇక్కడ ఈ మాటను బట్టి మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సంకల్పం, అంటే ఒక ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించే ముందుగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ శిష్యులను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఒక ప్రాంతంలో ఉంచి ఆయన ఇంకా ఏకాంతంగా ఒక్కడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ గిన్నెని నా యొద్ద నుంచి తీసివేయండి అంటున్నాడు. మరలా ఇంకేమాట అంటాడంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి అని చెబుతున్నాడు. అంటే నా యొక్క మాట కాదు కానీ నీ చిత్తమైతే అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమును. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా దేవుని యొక్క సంకల్పానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. అంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు మన జీవితాలు అప్పగించుకున్న వారిగా మార్చబడాలి. ఏమున్నది దేవుని యొక్క సంకల్పంలో అని మన జీవితాల్లో అనుకుంటున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, దేవుని యొక్క సంకల్పంలో పరిపూర్ణమైనది మన జీవితాల్లో నడిపించబడతాం. ఒక పరిపూర్ణతను మనం చెందుతాం. అంటే రూపాంతరం చెంది మారు మనసు పొంది నూతన ఒకటి వలన రూపాంతరం చేయబడతామంటుంది. అంటే ఒక మంచి మనస్సును కలిగిన వారిగా మనం మార్చబడతాం. ఇది పరిపూర్ణతమైన స్థితిని కలుగ చేయడానికి ఇది కారణమవుతుంది. రెండవదిగా మన జీవితాల్లో ఏం చేయబడుతుంది అంటే ఆయన సంకల్పం చొప్పున మనం నడిపించబడితే మనము ఒక రక్షణ మన జీవితాల్లో కలిగి ఉంటుంది. ఏ రక్షణ? మారు మనసు పొంది బాప్టిజం పొందుతూ మన జీవితాలు నడిపించబడటం ఆయన చిత్తం. అందుకే కదా ఒక మాట అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు యాహోనిస్తూ బాప్టిజం ఇచ్చే యాహోను అనేక మందికి ప్రాంతాల్లో అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక స్థితిని బట్టి, వారితో మాట్లాడిన మాటను బట్టి అక్కడ అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు. బాప్టిజం ఇస్తున్నాడు ఆయన అనేక మందికి. పాపాల నిమిత్తమై వారి జీవితాల్లో చేసిన దోషమును బట్టి, వారి యొక్క స్థితిని బట్టి ఆ యొక్క స్థితిలో ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఆ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను. ఆ సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే రక్షణ, అంటే ఆ యొక్క బాప్టిజం తీసుకుంటున్నాడు. ఎందుకు? ఆయన కూడా అలాంటి స్థితిలోకి తీసుకోవడం కారణం ఏమిటి? ఆయన జీవితంలో ఎలాంటి పాపమే లేదు, కానీ ఆయన స్థితిని బట్టి ఆయన ఎలాంటి దోషం చేసిన వాడే కాదు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీతి యావత్తు ఇలాగ జరగాలి. ఇప్పుడు ఇలాగ జరిగించబడితేనే మనిషి జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడంటే బాప్టిజం తీసుకుంటే తన జీవితంలో రక్షణ,
ఈ రక్షణ తన ప్రణాళిక, తన చిత్తము, తన నీతి యావత్తు ఇలాగ జరగడానికి అది కారణం. అందుకే ఒక ప్రణాళిక మనుష్య జీవితంలో మనుషులందరినీ రక్షింపవలనని కోరుచున్నాడు ఆయన. అందుకే అంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందవాలనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు చూచి చూడనట్లుగా వదిలేశాడు. అప్పటికి వారి జీవితాలు ఎలా మార్చబడుతున్నాయి అంటే, అప్పుడు చూచి చూడనట్లు పరిస్థితులలో అందరూ తమ జీవితాలలో ఏ పరిస్థితికి వచ్చిన వారంటే అంతా వారి యొక్క హృదయం అంతా దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగిన వారిగా నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఈ దినము మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఆయన సంకల్పం నెరవేర్చబడాలంటే మన జీవితాలలో కొన్ని మనం వాటికి అప్పగించుకున్న స్థితిలోకి రావాలి. ఒకటి, ఆయన చిత్తమును మన జీవితాలు జరిగించినట్లుగా ఆ చిత్తము చొప్పున మనము ఆయన ప్రణాళికలో మనం మన యొక్క స్థితిని బట్టి అప్పగించుకున్న వారిగా మార్చబడాలి. అప్పుడు ఆయన సంకల్పం మన పట్ల నెరవేర్చబడుతుంది. 2, మన జీవితంలో బాప్టిజం పొందుకొని దేవుని ఎదుట మనం నడిపించబడితే రక్షణ మన పట్ల ఆయన కలుగు చేసి ఆయన మన జీవితాలు ఆ రక్షణ చేత మనల్ని నింపాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. 3, మన జీవితాలలో ఏం చేయబడాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన చిత్తము. తెస్సలోనికి రాసిన పత్రికలో మాట అంటాడు, 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీరు పరిశుద్ధులై ఉండుట దేవుని చిత్తము అంటున్నాడు. అంటే మనల్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు పేతురు రాసిన పత్రికలో. అంటే ఇక్కడ ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏమిటి అంటే మనల్ని పరిశుద్ధులుగా చూడాలని, ఆ పరిశుద్ధతలో మన జీవితాలు ఆ నడిపింపులోనికి మనం రావాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందరికో లేని ధన్యత ఇది. మనకి ఎందరికో ఈ యొక్క భాగ్యం లేని స్థితి. మనం దేవుని యొక్క రక్షణ పొందుకొని మన జీవితాలు ఈ విధమైన పరిశుద్ధతలో నిలబడుతున్నామంటే ఆయన సంకల్పమే కదా. లేకపోతే లోకానుసారంగా మన జీవితాలు నడిపించబడితే ఎలాంటి వారు మన జీవితాల్లో ఒక దూషణకరమైన స్థితిలో దూషణపు మాటలు మాటలు మాట్లాడేవారమేమో, లేక మన జీవితాల్లో ఒక నరహత్య చేసే వాళ్ళుగా మార్చబడేవాళ్ళమేమో, లేక మన జీవితాలలో ఒక తాగుబోతుగా ఇంకా వ్యసనాలకు మన జీవితాలను అప్పగించుకున్న వారిగా స్థితిలో మార్చబడేవారేమేమో. కానీ దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుని ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ పరిశుద్ధత ఏమిటి, పరిశుద్ధత నిదర్శనం ఏమిటి అంటే ఈ పరిశుద్ధతకు ఏమి ఒక పోలిక అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక పోలిక చూపించాడు. ఆ మాట అంటున్న మాట అది కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచినది ఎందుకంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికే దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాడు. అంత సంకల్పం మన పట్ల నెరవేర్చడానికి మనల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో పిలుచుకున్నాడు కనుక పరిశుద్ధతలో మన జీవితాలను కాపాడుకుందాం. 3, 4 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన నిన్ను క్షేమముగా ఉంచుటే ఆయన చిత్తమై ఉన్నది. ఈ క్షేమముగా ఉండే స్థితి ఎందరికో లేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంది వారి జీవితాల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడ మరణిస్తున్నారో పరిస్థితులు తెలియదు. కానీ మన జీవితాలలో దేవుడు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆయన సంకల్పం మన పట్ల నెరవేర్చబడుతుంది. ఆయన మన పట్ల ఉద్దేశించిన క్షేమమును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎంత దూరం ప్రయాణం చేసినా, ఏ పరిస్థితిలో ఎలాంటి ప్రయాణం చేసినా, నడిచే ప్రయాణమే కానీ, వాహనం మీద ప్రయాణమే కానీ, రైల్లో ప్రయాణమే కానీ, ఇక ఇతర విమానాల మీద ప్రయాణం చేసేవారే కానీ ఎలాంటి క్షేమంతో నింపబడి వస్తున్నారో మనకు కనబడుతుంది. అంటే వారి జీవితాలలో పరిస్థితులు ఎలాగున్నాయో తెలియట్లా.
ఇప్పుడున్న ఆ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మనిషి వస్తాడనేది ఈ విధమైన స్థితిలో ఆ స్థితిని బట్టి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఇప్పుడే కదా వెళ్ళింది వచ్చేళ్ళకి ఇలాంటి స్థితి కలిగిన వారుగా మార్చబడ్డారనే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు మనం నమ్ముకున్న స్థితిని బట్టి మనల్ని ఏం చేస్తాడంటే క్షేమముగా ఉంచుట ఆయన మన మీద ఉన్న ప్రణాళిక, ఆయన చిత్తమై ఉన్నది. ఈ క్షేమముగా మన జీవితాల్లో ఉండాలంటే అంటే ఒక సమాధానకరమైన ఉద్దేశాలు మన ఎడల నెరవేర్చబడతాయి. ఈ క్షేమమే మన జీవితాలలో ఒక సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. అయితే ఈ సమాధానకరమైన స్థితిలో మన జీవితాలు ఉండగలిగితే క్షేమం. ఆ దేవుని ఎదుట మన జీవితాలు ఆయనతో మన అంటుకట్టబడి మన జీవితాలు నడిపించబడితే ఏమంటాడు ఒక మాట, యాహోను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు అంటున్నాడు. అంటే ఈ ఫలించే అనుభవం ఏమిటి అంటే తన జీవితం ఎలాంటి స్థితిలో అంటే వాడిపోయే స్థితిలోనికి రాడు. తన జీవితంలో ఎలాంటి స్థితి అంటే ఫలించే అనుభవంలోనికి వస్తాడు, కానీ అది ఏమాత్రము పనికి రాని స్థితిలోనికి రాదు. అదే మన జీవితాల్లో కూడా మన పట్ల ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశాలంటే మనల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్న వారమై మన జీవితాలలో క్షేమంతో నింపి ఆ క్షేమముగా ఉన్న మన జీవితాలలో ఫలించే అనుభవంలోకి వచ్చి అనేక మందికి ఆ ఫలములు దయచేసే విధంగా మనం మార్చాలని ఉద్దేశం. అంటే క్షేమముగా నువ్వు ఉండుటే కాక నువ్వు క్షేమకరమైన స్థితిలోనికి అనేక మందికి ఆరోగ్యకరమైన వారిగా నువ్వు మార్చబడతావని. ఆమేన్, హల్లెలూయా. అట్టి స్థితి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించును గాక. ఇంకా ఆయన చిత్తం ఏమిటంటే మన పట్ల మనము ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొనుటే ప్రభు చిత్తమై ఉన్నది. ఆయన చిత్తములో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ప్రతి విషయాల్లో మనం తెలుసుకోవాలి. ఏం చేయవచ్చు, ఆ దేవుడిని ఏడుకోవాలి. మన ప్రతి క్షణంలో మన ప్రతి జీవితంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటిది మనం తెలుసుకోవాలంటే ఎక్కువ సందర్భమును బట్టి ఏదైనా కార్యక్రమం చేస్తున్నా లోకాన సంబంధమైన వారు ఏం చేస్తూ ఉంటారంటే పలానా టయానికి పలానా సెకండ్కి పలానా ఆ విధమైన స్థితిలో సమయానికి అని వారి జీవితాలలో వాటిని నిశ్చయించుకుంటూ ఉంటారు. కానీ మనము దేవుని యొక్క సంకల్పానికి మనం అప్పగించుకోవాలి. అయ్యా, మేము ఈ పని చేస్తున్నాం, ఈ పని ఇప్పుడు చేయమంటారా, ఇలా చేస్తున్నాం, ఇది కరెక్టేనా అని దేవుని ఎదుట మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎవరి పట్ల ఆయన దేవుడు ఎవరిని సమాధానకరంగా అంటే సమాధానం ఇవ్వకుండా ఉండడు. ప్రతి మనిషికి ఆయన ఎదుట మొరపెట్టిన ప్రతి ఒక్కరికి ఆయన ఆ మొరని ఆలకించి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే సంబంధమైన ఆచారాలు మనం నడిపించబడకూడదు. ఎందుకంటే మనల్ని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన వారికి ఏర్పరచుకున్నప్పుడు ఆయన సంకల్పం ఏమిటో ఆయన చిత్తం ఏమిటో మనం తెలుసుకుంటాం మనకి మంచిది. అయ్యా, ఈ చిత్త ప్రకారం మేము జరిగించబడాలి, ఈ ప్రణాళికగా ఎలా నడిపించబడాలో మాకు తెలుపాయా అని ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకటి, మన పట్ల సంకల్పం పరిపూర్ణమైనది. 2, మన జీవితాల్లో రక్షణ పొందుకోవడం ఆయన చిత్తమై ఉన్నది. 3, మనల్ని పరిశుద్ధపరచడం ఆయన చిత్తమై ఉన్నది. 4, మన జీవితాలలో క్షేమము అనుగ్రహించటే ఆయన చిత్తమై ఉన్నది. 5, మనము ఆయన చిత్తమును తెలుసుకున్నటేమే ఆయన చిత్తమై ఉన్నది. కనుక మన జీవితాలలో ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుందాం. ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశాలు ఏమిటో మన పట్ల ఉద్దేశించాడో ప్రతి విషయాల్లో మనం అడుగే స్థితిలోనికి రావాలి. దావీదు గారు ఏ విధమైన స్థితిలో ఉన్నవాడు? ఒక ఉన్నతమైన ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏలుబడి చేస్తూ ఉన్నవాడే. మరి ఏలుబడి చేస్తున్నవాడు తన ఆలోచన ప్రకారము యుద్ధానికి సమాచారం పరిగెత్తవలసిన వాడు కదా. అలాంటి స్థితి అనుకోండిగా దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా అంటే ఆయన సంకల్పమున మనం ఏమిటో మనం ఆయన ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆయన పట్ల మొరపెట్టి, అయ్యా
ఈ కార్యక్రమం మేము విధమైన స్థితిలో చేస్తున్నాం, ఇది మంచిదేనా అని వేడుకో. ఆయన నీతో సమాధానం అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో మనము ఆయన లోక సంబంధమైన ఆలోచన, ఆచారం మన జీవితాల్లో ఉండకూడదు, కానీ ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం జరిగించే వారుగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మిగతా మాటలు దేవుని యొక్క సన్నిధిలో రేపు కాలంలో మాట్లాడుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడు నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఇద్దరు మన మాతో మాట్లాడిన మాటలు బట్టి అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ యందు నా తండ్రి సంకల్పం ఏమిటో, మా ఎందు ప్రణాళిక ఏమిటో, మీరు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటారు. కానీ ఆ ప్రణాళికను మేము విడిచిపెట్టి మా సొంత ఆలోచనచు మేము నడిపించబడుతున్న పరిస్థితుల్లో ఉంటే మా జీవితాలు మీరన్న తండ్రి మీ చిత్తం ఏమిటో మాకు తెలుపుతున్న దాన్ని బట్టి నేను స్తోత్రాలు తండ్రి. అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతామన్న తండ్రి, నీవే నిత్య జీవ మాటలు గలవాడవని అయ్యా నా తండ్రి ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్న స్థితిని గుర్తు చేస్తుంటే నా తండ్రి, ఆ మాటలో నా తండ్రి ఏమై ఉన్నదో నా తండ్రి, నీ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ సంకల్పానికి నీ చిత్తానికి మేము అప్పగించుకునే కృపను దయచేయండి. అయ్యా నా తండ్రి నీ సంకల్పం పరిపూర్ణమైనది కనుక నీ చిత్తములో ఉత్తమమైనది ఏందో మేము ఎన్నుకుని అయ్యా నీ సన్నిధిలో ఉన్నట్లుగా కృప చూపించండి. నీ రక్షణ పొందుకునే మా జీవితాలు అయ్యా రక్షణ చేత నింపబడటమే నీ చిత్తమై ఉన్నది కనుక మేము రక్షణలో మా జీవితాలు కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నీవు నా తండ్రి మా జీవితాల్లో పరిశుద్ధతను చూడాలని ఆలోచించేట అయ్యా మీరు మరి పరిశుద్ధులు అయి ఉండుటే దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాం. అటు కృప మా జీవితాల్లో పరిశుద్ధతలో మా జీవితాలు నిలబడే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో క్షేమంగా ఉండుటే నీ చిత్తమై ఉన్నది అంటున్నాం. అటు కృప మా జీవితాల్లో అయ్యా మాకు అనుగ్రహించి క్షేమకరమైన స్థితిలో మా జీవితాలను ఉండే కృపను దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి. అలాగనే తండ్రి నీ చిత్తమే తెలుసుకున్నట్టే నయ్యా తండ్రి నీ దేవుని యొక్క చిత్తమై ఉన్నది కనుక అటు కృప మా జీవితాల్లో నీ చిత్తానికి అప్పగించుకుంటూ నీ ప్రణాళికలో మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరే తెలిపి మీ సన్నిధిలో నిలబెట్టుకుని నీకు మేము తెచ్చుకొని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా మీరే కృప తోడుగాంచి బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.